హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వైట్ రైస్ టమాటా బజ్జీ. అయితే ఈ కర్రీ నా ఫేవరెట్ అండి. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటమయ్యేంత వరకు 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. కొద్దిగా కరివేపాకు లైట్గా వేయించండి. ఇప్పుడు టమాటా సన్నగా తరిగి పెట్టుకొని దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేయకండి. ఇక్కడ టమాటా నేను 1/2 కిలో వరకు వేసుకున్నాను. ఈ వాటర్ స్కిప్ చేసేయండి. కొద్దిగా వేయించండి. మనకి టమాటాలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, వాటితోనే బాగా ఉడుకుతుంది. ఇక్కడ మనకి టమాటాలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, కాసేపు ఉడకడానికి ప్లేట్ పెట్టి ఉడికించండి. ఇప్పుడు అడుగు అంటకుండా గరిటెతో తిప్పండి. ఇప్పుడు కారం కోసం పచ్చిమిర్చి, ఎల్లిపాయ 1 గడ్డ వేసుకుంటున్నాను. ఇవి మిక్సీకి వేసుకోండి. కారం వేసుకుంటున్నా ఇక్కడ, పచ్చిమిర్చి పేస్ట్. దీంట్లో పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది. అయితే ఈ కర్రీకి కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కారం తక్కువ వేస్తే ఇది బాగా పులుపుగా ఉంటుంది కదా టమాటా, అది పీల్చుకుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాం. దీంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించండి. కొద్దిగా జీలకర్ర మెంతి పౌడర్ వేస్తున్నా. ఈ పౌడర్ ఎలా చేయాలో కొంచెం నేను నెక్స్ట్ టైం చూస్తాను. దీంట్లో కారం తక్కువైంది, నేను ఇంకా 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. దీంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ అనేది గట్టిగా అవుతుంది కదా, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా. చూసారా, ఇక్కడ వాటర్ అనేది లేదు. ఇక్కడ బట్టలు నిన్న సండే నుంచి మొత్తం తీసి పెట్టాను. సండే ఇంట్లో పని చేయడానికి సరిపోయింది, ఇంకా పిల్లలు ఉంటారు కదా. అయితే లాస్ట్లో ఇలా బట్టలు పెట్టుకొని రెడీ చేసుకున్నాను. పూజ కూడా ఈవినింగ్ చేసుకున్నాను, మార్నింగ్ చేసుకోలేదు. మా అత్తమ్మ వాళ్ళు నిన్న ఇల్లు షిఫ్ట్ చేశారు, అయితే అక్కడికి వెళ్ళాను.